నెల్లూరు జిల్లా కావలిలో వాసవి క్లబ్ 7 లైన్స్ మరియు వాసవి లెజెండ్స్ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం చిరు వ్యాపార మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ వనిత లెజెండ్స్ ఐపీసీ అనుమాలశెట్టి కామాక్షి, జోన్ చైర్మన్ దుగ్గిశెట్టి హేమలత, వైస్ ప్రెసిడెంట్ బొగ్గరపు శ్రీలక్ష్మి, వైస్ ప్రెసిడెంట్ కొలిపాల దుర్గా, జాయింట్ సెక్రటరీ అమర కామాక్షి, వాసవి క్లబ్ 7 లయన్స్ అధ్యక్షులు సువర్ణ శ్రీనివాసులు, కార్యదర్శి పెసల పవన్, కోశాధికారి రాజా సుబ్బారావు, జిల్లా వాసవి క్లబ్ డిఓ పాదర్తి నాగరాజు, గాధం శెట్టి వేణుగోపాల్, అనుమల శెట్టి శివ, పెట్టుగాని రమేష్, ఇడిముక్కల శ్రీధర్, పొన్నారు మళ్ళీ, సేగురంగం, అచ్యుత శ్రీకాంత్, గొల్ల పాపయ్య తదితరులు పాల్గొన్నారు. మరియు వాసవి వనిత లెజెండ్స్ మహిళలు, పిఎస్టీలు, కమిటీ సభ్యులు అందరూ హాజరై వారికి నివాళులు అర్పించి చిన్న సేవా కార్యక్రమానికి కూడా ముందుకొచ్చాము. ఇక్కడ పళ్ళు అవి అమ్ముకునే వాళ్ళకి చీరలు ఇవ్వాలన్న ఇంతో చిన్న సేవా కార్యక్రమం. జైవాల్ అందరికీ నమస్కారం. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ వర్ధంతి సందర్భంగా వాసవి 7 లైన్స్ వారి ఆధ్వర్యంలో, మహిళా లెజెండ్స్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ అమరజీవి పొట్టి శ్రీరాములకు మాల వేసి నిర్ధారణ కల్పించమైనది. ఎంతో సంతోషిస్తున్నాం. చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని 58 అడుగులు విగ్రహాన్ని స్థాపించి మరియు 6.8 ఎకరాల ల్యాండ్ని ఈరోజు కూటమి ప్రభుత్వం అర్పించడం తెలుగు జాతి మొత్తం, తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా గర్వించదగినటువంటి విషయం ఇది. ఈరోజు నూంగి రాకేష్ గారి సహకారంతో ఆయన ఆధ్వర్యంలో మరియు టీజీ వెంకటేష్ గారు ప్రధాన దాత అయినటువంటి టీజీ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ విధంగా కృషి వనాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయంగా మేము భావిస్తున్నాము. ఈ విధంగా కూటమి ఈరోజు కావలి పట్టణంలో వాసవి క్లబ్ 7 లైన్స్ మరియు వాసవి మహిళా లెజెండ్స్ ఆధ్వర్యంలో ఈరోజు పొట్టి శ్రీరాములు గారికి 125వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ఆయన 58 రోజులు నిరాహార దీక్ష చేసి తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా తెలుగు జాతి కోసం భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడాలని చెప్పి ఆ రోజు నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణాలు అర్పించిన సంగతి ఈరోజు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది తెలుగు జాతి, తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా సంతోషించదగిన విషయం. మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.